చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండోది కాదు లాస్ట్, బట్ ఏంటిది అసలు ఈ క్వశ్చన్ ఏంటి, ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? చంద్రబాబు తర్వాత కూటమికి నాయకత్వం వహించే సత్తా ఉన్న నాయకుడు ఎవరు అంటే దీంట్లో కూడా ఒక కేటగిరీ ఉందండి, అది నేను చెప్తాను. ఒక్క నిమిషం కేకే గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆఫ్టర్ సిబిఎన్ అంటే సిబిఎన్ గారిని పక్కన పెట్టి ఇంకెవరు మీరు ఒకవేళ ఆయనే అల్టిమేట్ లీడర్, ఒకవేళ ఆయన తప్పుకున్నా లేకపోతే ఆయన కాసేపు ఒక ఊహాజనితమైన ప్రశ్న ప్రస్తుతానికి ఊహాజనితం, ఫ్యూచర్కి ఉపయోగపడే క్వశ్చన్. సో దీంట్లో ఏంటి అంటే ఆఫ్టర్ సిబిఎన్ హూ డు యూ థింక్ ఈజ్ ద మోస్ట్ కేపబుల్ లీడర్ టు లీడ్ ఇన్ కూటమి గవర్నమెంట్ అమాంగ్ ఓటర్స్, రైట్? సో అదేంటి అని అంటే లోకేష్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 53.6% మంది లోకేష్ బలమైన వాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ బలమైన వాడు అని టీడీపీలో 34% మంది అంటున్నారు. టీడీపీలో 34% మంది. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తున్న వాళ్ళు టీడీపీలో 7.9%. పురంధేశ్వర్ గారి పేరు సరే అవసరం లేదేమో కదా, వాళ్ళ పేర్లు అవసరం లేదేమో అంటే మొత్తం లేదు, అయినా చెబుదాము మీ సర్వే కాబట్టి చెబుదాము అంటే పురంధేశ్వర్ గారి పేరు 1%, సుమారుగా 1% మంది టీడీపీలో కోరుతున్నారు. భువనేశ్వర్ గారి పేరు 1.7% మంది టీడీపీ నుంచి కోరుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యంత బలమైన కూటమిలో ఉన్న నాయకుడు ఎవరు అంటే జనసేనలో లోకేష్ పేరు చెప్తున్న వాళ్ళు 13% మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్న వాళ్ళు 66% మంది ఉన్నారు. సహజం, జనసేన కాబట్టి వాళ్ళ నాయకుడి పేరు చెప్తారు, 66% ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు 5.3% చెప్తున్నారు. పురంధేశ్వర్ గారి పేరు 5.4%, భువనేశ్వర్ గారి పేరు 10% మంది చెప్తున్నారు జనసేనలో. ఇది ఆసక్తికరమైన పరిణామమే. 10% మంది అంతే కదా సార్. టీడీపీ వాళ్ళేమో 1.7% వచ్చింది, జనసేన 10% మంది చెప్తున్నారు అంటే భువనేశ్వర్ గారి పేరు కొంత ఇంట్రెస్టింగ్ పాయింటే. ఇక బీజేపీలో లోకేష్ పేరు 14% మంది మాత్రమే చెబుతున్నారు, కానీ బీజేపీలో పవన్ కళ్యాణ్ పేరు 30% మంది చెప్తున్నారు, విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఆల్సో హియర్. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ బీజేపీ ఐడియాలజీలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఓన్ చేసుకున్నట్టుంది, తప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ పేరు బీజేపీలో 13% మంది చెప్తున్నారు. పురంధేశ్వర్ గారి పేరు బీజేపీలో 27% మంది చెప్తున్నారు. భువనేశ్వర్ గారి పేరు బీజేపీలో 14.5% మంది చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి తర్వాత బలమైన నాయకుడు ఎవరు అని అంటే లోకేష్ పేరు 33.7% మంది చెప్పారు వైసీపీలో. కానీ అదే వైసీపీలో పవన్ కళ్యాణ్ పేరు 38% మంది చెప్పారు. అంటే లోకేష్ కంటే సుమారుగా 4.5% ఎక్కువ ఓటింగ్ పవన్ కళ్యాణ్కి వచ్చింది వైసీపీలో. అంటే పవన్ కళ్యాణ్ మీద కంటే లోకేష్ మీద ఎక్కువ కోపం ఉందన్నమాట వైసీపీ వాళ్ళకి. ఇంట్రెస్టింగ్. ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇది హైలైట్ ఇది జూనియర్ ఎన్టీఆర్ పేరు 21.5% మంది చెప్పారండి వైసీపీలో. జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకురావాలి, ఒకవేళ చంద్రబాబు నాయుడు కంటే బలమైన నాయకులు ఎవరు అనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని కోరుకునే వాళ్ళు 21.5% మంది ఉన్నారు. మిగతా పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా చూస్తే మనం చంద్రబాబు నాయుడు తర్వాత కూటమికి నాయకత్వం వహించే సత్తా ఉన్న నాయకులు ఎవరు అని అంటే టోటల్గా యావరేజ్ తీస్తే 43.5% నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి 39%, జూనియర్ ఎన్టీఆర్కి 12%, పురంధేశ్వర్ గారికి 2.2%, భువనేశ్వర్ గారికి 3.5% వస్తుంది రిజల్ట్. ఒకటి చెప్పండి, ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు? రెండు, ఈ క్వశ్చన్కి వచ్చిన రిజల్ట్ డీకోడింగ్ చేస్తే మీకు ఏమనిపించింది? అంటే ఎనీ క్వశ్చన్ సార్ మామూలుగా ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు అనేది, ఆ క్యూరియాసిటీ ఉన్న క్వశ్చన్స్ కూడా కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అవసరమే ఆబ్వియస్లీ. మామూలుగా వేరే క్వశ్చన్స్ ఉన్న క్యూరియాసిటీ వేరు. ఇప్పుడు మేము అడిగిన చాలా అంశాల్లో ఏముందో నియోజకవర్గ తీసినా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది స్టేట్ లెవెల్లో కాబట్టి దాంట్లో
ఏది క్యూరియాసిటీగా ఉంటుంది అసలు ఇంకా మనకు ఏమన్నా మిస్ అయ్యామా యాక్చువల్ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు స్టార్ట్లో లేదు లేదు తర్వాత తర్వాత యాడ్ చేసాం ఏంటంటే ఎక్కడైనా చెప్తున్నప్పుడు ఈ ఆప్షన్ లేదని అడుగుతున్నప్పుడు మళ్ళీ ఫీల్డ్ నుంచి కొన్ని వచ్చింది అనుకోండి సరే 1% 2% వస్తున్నట్టుంది అది కూడా ఎందుకు మనం మిస్ చేసుకోవడం అని చెప్పి ఆపైర్ యాడ్ చేసాం బట్ యావరేజ్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి 11.8% వచ్చిందంటే ఎందుకంటే అప్పుడెప్పుడు 2009 తర్వాత పార్టీలో రావడం కానీ కూటమిలో సినిమాలో ఉండడం కానీ మహానాడులో కానీ వాళ్ళకి ఇక్కడ పార్టీలో ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. సో ఇక్కడ చూస్తే మీకు లోకేష్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే 43.5 పవన్ కళ్యాణ్ గారికి 39 ఉంటే బట్ లోకేష్ గారికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిబిఎన్ గారు ఓట్లు పడతాయి. అవును బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 39 రావడం అనేది కంపారిటివ్లీ వెరీ చాలా హ్యూజ్. ఎందుకంటే అంటే అక్కడ ఏమవుతుందంటే జనసేన ఓటు బ్యాంకు జనసేనలో మీరు అడిగిన ఓటర్లలో జనసేన వాళ్ళు మొత్తం ఆయనకే వేస్తారు. బీజేపీ కూడా ఆయన్నే చూస్ చేసుకుంటుంది, టీడీపీని చూస్ చేసుకో, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. అది పవన్ కళ్యాణ్ గారికి అంటే